సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రజాసేవ కాంగ్రెస్ ధ్యేయం. డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంతాపూర్ గంగాధర్ అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా డిచ్పల్లి బస్టాండ్ వద్ద నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి నాయకత్వంలో డిచ్పల్లి కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ కార్యకర్తలు త్రివర్ణ పతాకం ఎగురవేశారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అమరులకు నివాళులర్పించే జై భారత్ మాతా అంటూ మహాత్మా గాంధీకి జై అంటూ చాచా నెహ్రూకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ, గత 15గా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండే ప్రజలను నిర్వీర్యం చేశారని, రాష్ట్రాన్ని అన్ని విధాల అప్పుల పాలు చేశారన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినందున రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలతో కొనసాగుతూ మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందిస్తారన్నారు. దేశంలో మళ్లీ సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ భారత ప్రధాన మంత్రిగా పదవి చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీల ఇచ్చిన 6 పథకాల అమలును నెరవేరుస్తున్నామా అన్నారు. ఇప్పటికే ఉచిత గృహలక్ష్మి కింద విద్యుత్తు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆసరా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీ, త్వరలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు వివిధ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మాట తప్పని సీఎం, మడమ తప్పని ప్రభుత్వం వల్ల ప్రజలకు శ్రీరామరక్ష కలుగుతుందని, ప్రజలందరికీ లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అమృతాపూర్ గంగాధర్ అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి నాయకత్వంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తామని, అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సొసైటీ చైర్మన్లు, అన్ని పదవులు కాంగ్రెస్ కార్యకర్తలకు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విండో డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, జిల్లా సీనియర్ నాయకులు సాంసన్, గొట్టిపాటి వాసు, త్రిపురనేని సాయి బాబా, బర్దిపూర్ విండో చైర్మన్ నాగార్జున, నేరేడు దేవరాజ్, ధర్మగౌడ్, ఇడ్ల ఆనందరావు, డిచ్పల్లి మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ బోలో భారత్ మాతా కీ జై. అనుమానం అధ్యక్ష, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78వ వసంతం జరుపుకోవడానికి మన యొక్క డిచ్పల్లి మండల కాంగ్రెస్ శ్రేణుల తరపున ఇక్కడ డిచ్పల్లి మండలంలో మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ వచ్చి ఈ యొక్క జెండా కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభివందనాలు. ఈ యొక్క మండల్లో మేము ఎప్పుడైతే పోయిన సంవత్సరం 77వ స్వతంత్ర దినోత్సవం నాడు చెప్పాము, ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగేస్తున్నాము. కాంగ్రెస్ జెండా ఎగేసి మా యొక్క పెద్దలు గౌరవనీయులు భూపతి రెడ్డి గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో ప్రతి గ్రామంలో మా యొక్క సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కంపల్సరీ ఈ యొక్క వచ్చే స్వతంత్ర దినోత్సవం నాటికి అందరూ గెలిచి ఈ యొక్క గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగేస్తారని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలన 3 పువ్వులు 6 కాయలుగా నేడు పరిపాలిస్తున్నాము. పోయిన గత పరిపాలనలో ఎంతో ఇబ్బందులకు గురైన మా ప్రజలని అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటూ మేము ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో ఎలక్షన్లో ఈనాటి వరకు 5 గ్యారంటీలు ప్రజలలో విజయవంతం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ యొక్క స్వతంత్రం ఇప్పుడు వచ్చినట్టు అయింది మా అందరికీ. కాబట్టి రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా మేము రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రిగా చూస్తాము. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా 20 సంవత్సరాలు కూడా పరిపాలిస్తాడని మేము ఆశిస్తూ మా యొక్క రూరల్లో మా యొక్క నాయకుడైన రేకులపల్లి భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కలిసికట్టుగా రాబోయే స్థానిక ఎలక్షన్లో అన్ని గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మండల ప్రజలకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ